Count to a million, then we all reach. అవునని అంటావో మరి కాదని అంటావో ఏమంటావో ఏమో ఫ్రెండ్స్ ఇంతకంటే నేను ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ అయితే వస్తుంది మనకి. ఓకే, చాలా బాగా వచ్చింది, ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్ హోలీ నుంచి. ఓకే, హోలీ మూవీ నుంచి. ఓకే, కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి. ఓకే, చాలా బాగా వచ్చింది వీడియో, మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఒకటైతే ల్యాండ్స్కేప్లో వేసినాను, ఒకటేమో ఫుల్ స్క్రీన్లో వేసినాను. ఓకే, ఫుల్ స్క్రీన్ అయినా ఏదైనా ఒకటే ప్రాజెక్ట్ ఇస్తాను మీకైతే. ఓకే, 2 ప్రాజెక్ట్ ఇస్తాను, ఇది అది 2 ఇస్తాను. ఓకే, ఇక్కడ అలర్ట్ మిషన్ అనేది అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇందులో అయితే మీరు అయితే చేంజ్ చేసుకోండి ఫొటోస్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, ఒక నిమిషం, ఇది టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. ఓకే, కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ ఇచ్చిన. ఓకే, ఈ ఎఫెక్ట్లన్నీ మీరు ఏం చేస్తారంటే, ఒక నిమిషం, మీరు ఈ అలర్ట్ మిషన్ అయితే ఉంది కదా, దీనికి కొన్ని ఎఫెక్ట్లు అయితే ఉంటాయి కాబట్టి నేనైతే అది ఇవ్వలేదు. ఇంకోటి ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ కాలేదు, మీకు డిస్క్రిప్షన్లో సాంగ్ కూడా ఇస్తాను. ఓకే, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను కింద స్టార్ ఐకాన్ చేసుకుంటున్నా, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నెక్స్ట్ వేరే ఫోటో అయితే పెట్టి చూద్దాం. ఇంకోటి మీకు ఈ ఫొటోస్ ఇట్లా కావాలంటే కూడా నేను టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. ఓకే, టెలిగ్రామ్లో అయితే మంచి హెచ్డి ఫొటోస్ ఉంటాయి, మనకు చూసుకోవచ్చు. ఓకే, ఇవైతే ఇలా అయితే చేంజ్ చేసుకోండి, దానిపైన ట్యాబ్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, ఇవైతే ఇలా చేసుకోండి. ఓకే, ఇవి ఇలా అనమాట. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇవైతే ఇలా చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, అంటే ఈ ఫొటోస్ అనే కదా, మీకు నచ్చిన ఫొటోస్ ఏవైనా సరే. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఇట్లా అయితే కట్ చేసుకోండి. ఓకే, ఇది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఏం చేస్తారంటే ఇక్కడ అయితే కిందకి తీసుకురండి, నేను చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇక్కడ నుంచి నేను టైమింగ్ కూడా చెప్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ 17 సెకండ్ 23 సెకండ్ వరకు ఉంటుంది, 23 మిల్లీ సెకండ్ వరకు. ఓకే, ఇక్కడైతే మళ్ళీ అలర్ట్ మోషన్ ఉంది, ఇక్కడ దాకా అయితే మీరు ఫొటోస్ పెట్టుకోండి. ఇక్కడ ఫొటోస్ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చిన. ఓకే, మీరైతే ఇది దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ అలర్ట్ మోషన్ ఉంది కదా, దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఈ అలర్ట్ మోషన్ అయితే డిలీట్ చేసేయండి. ఓకే, ఒక నిమిషం, ఈ అలర్ట్ మోషన్ అయితే డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ అయితే ఏమైతే ఉన్నాయో దానికైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫొటోస్ అన్నీ ఇలా పెట్టుకుంటారు కదా, ఇవన్నీ ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడైతే మీకు అలర్ట్ మోషన్ ఇచ్చిన మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, కలర్ ఫీల్డ్కి వెళ్ళడం. ఓకే, వేరే ఫోటో చేంజ్ చేసుకోవడం. ఓకే, ఇంతే ఉంటుంది. ఓకే, ఓకే, ఇంతవరకు ఉంటుంది. ఓకే, ఇలా అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అదే ఎఫెక్ట్, ఈ 4 ఫొటోస్ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇది కూడా మీరు కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సపోజ్ ఈ ఫోటో పెడదాం. ఓకే, ఇలా అనమాట. ఓకే, మనకి దీనికి వేరే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఫొటోస్ పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే ఇచ్చుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. మీకు ఫస్ట్ అయితే రండి. ఫస్ట్ వచ్చిన తర్వాత మీకు ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. మీకు హోలీలోంచి ఒకటైతే సాంగ్ అయితే ఉంటుంది కదా, అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చివరికి రండి. చివరికి మనం ఎడిటింగ్ చేస్తుంది కాబట్టి ఇది అయితే కట్ చేసుకొని పైన షేర్ ఐకాన్ మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకో ప్రాజెక్ట్ కూడా చెప్తాను, ఇది కూడా సేమ్ డిటో అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే అలర్ట్ మోషన్ ఇచ్చాను. ఓకే, ఇక్కడైతే ఈ డిఫరెంట్ స్టైల్ ఉండే మాత్రం ఏంటంటే ఇందులో మీకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో నేను కొంచెం ఈ అంటే ఎఫెక్ట్లు కానీ ఇవి ఇలా అయితే చేసినాను అనమాట. సో దీనికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది దీంట్లో, అంటే ఎక్స్పోజర్ గామా. ఓకే, ఇందులో కూడా కొంచెం దానికి మ్యూజిక్ తగ్గట్టు పెట్టినా అనమాట. ఓకే, ఇవి కూడా సేమ్ అలాగే చేసుకోండి, సేమ్ ప్రాసెస్ అంతే. ఓకే, ఫస్ట్కి వచ్చి ఇది కూడా మీరు ఈ ఫొటోస్ ల్యాండ్స్కేప్లో ఉన్న అంటే 16:9 ఉన్నా 9:16 ఉన్నా నేను ఫొటోస్ అయితే పెట్టేస్తాను, డౌన్లోడ్ చేసుకొని. లేదంటే హెచ్డి ఉంటాయి, లేదంటే మీ ఫొటోస్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రండి.
ప్రెస్ ఐకాన్ చేసుకొని సేమ్ సాంగ్ అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 35 సెకండ్ అయితే ఉంటుంది, చూసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా డిఫరెంట్ వీడియోస్ కావాలని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, చూస్తాను నేను. ఓకే, ఈ షేక్ ఎఫెక్ట్ కానీ మీరు కూడా కామెంట్ చేయాలి. షేక్ ఎఫెక్ట్ కావాలా, లేకపోతే 3Dలో కావాలా, లేకపోతే ఇంకా వేరే స్టైల్లో కావాలా చెప్పండి. నాకు కొంచెం టైం ఉండలేదు, నేను కంపల్సరీ చేస్తాను. ఓకే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.